నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ రామాయణ. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో నటిస్తూ ఉండగా, టాలీవుడ్ హీరోయిన్ సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. యష్ నిర్మాణ సంస్థ మాస్టర్ మైండ్స్ క్రియేషన్స్, నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్న విషయము తెలిసిందే. 2 భాగాలుగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అనేక రకాల వార్తలు కూడా వినిపించాయి. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు సినిమాలపై భారీగా అంచనాలు పెంచేశాయి. ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇకపోతే తాజాగా నిర్మాత నమత్ మల్హోత్రా ఈ సినిమా బడ్జెట్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా ఇటీవల జరిగిన పాడ్కాస్ట్ లో నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ రామాయణంలోని 2 భాగాలకు దాదాపు 500 మిలియన్లు అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. దీంతో రామాయణం అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా నిలిచింది. ఇప్పటి వరకు విడుదలైన భారతీయ చిత్రాల బడ్జెట్లు ఏమీ 1000 కోట్లు దాటలేదు. ఈ బడ్జెట్ తో రామాయణం ప్రపంచ సినిమాల్లో అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీలో ఒకటిగా కూడా మారనుంది. ఇప్పటి వరకు ఈ చిత్రాల బడ్జెట్ 1500 కోట్ల వరకు ఉంటుందని మీడియాలో కథనాలు వచ్చాయి. ఇప్పుడు నిర్మాత చెప్పిన లెక్కలు చూస్తుంటే కళ్ళు చెదిరేలా ఈ మూవీ ఉండబోతోందని అర్థమవుతోంది. హాలీవుడ్ లోని ఇతర సినిమాల మాదిరిగానే రామాయణం కూడా ప్రపంచవ్యాప్తంగా సుమారు 20కి పైగా భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని DC కామిక్స్ హిట్ చిత్రాల బ్యాట్మ్యాన్, సూపర్ మ్యాన్, వండర్ ఉమెన్ వంటి వాటితో పాటు మార్వెల్ సినిమాలకు తగ్గకుండా రామాయణ ప్రాజెక్ట్ ను రూపొందించాలని మేకర్స్ యోచిస్తున్నారు. మొదటి భాగం 2026 దీపావళి సందర్భంగా విడుదల కానుంది. ఇక రెండవ భాగం 2027 దీపావళి సందర్భంగా తెరపైకి రానుంది. కాగా తాజాగా నిర్మాత మూవీ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.